మన కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి సార్ అంటే, మరి లిపి ఆధారంగా చరిత్రను 3 రకాలుగా చెప్పుకుంటాం. ఏంటి సార్ అంటే, ఫస్ట్ లిపి ఉండదు, రెండోది ఇంట్లో లిపి ఉంటుంది అర్థం కాదు, మూడోది ఏంటి సార్ అంటే లిపి ఉంటుంది అర్థమవుతుంది. దాన్ని పూర్వయుగం అని, రెండో దాన్ని సంధ్యయుగం అని, మూడో దాన్ని మరి చారిత్రక యుగం అని పిలుస్తాం. అలా పూర్వయుగాన్ని మరలా 3 శిలాయుగాలుగా చెప్పుకుంటాం. ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం. మరి ప్రాచీన శిలాయుగం మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఈ కాలాలు. ప్రాచీన శిలాయుగం కాలం బీసీ 2.6 మిలియన్ సంవత్సరాల నుండి 10,000 సంవత్సరాలు. అలాగే మధ్య శిలాయుగం కాలం బీసీ 10,000 నుండి 8,000. అలాగే నవీన శిలాయుగం కాలం 8,000 నుండి 3,000. అయితే ఈ ప్రాచీన శిలాయుగంలో ఆదిమానవుడు అనేవాడు సంతరజీవిగా తిరిగేవాడని, జంతువులను వేటాడేవాడని, నీ ఆహారం కోసం అన్వేషణ చేసేవాడని చెప్పడం జరుగుతుంది. మధ్య శిలాయుగంలోని ఆదిమానవుడు నిప్పుని కనుగొన్నాడు, అలాగే చిత్రాలు గీయడం ప్రారంభించాడు, అలాగే కుక్కని మరి తన మానవుడు తొలిసారి మచ్చి చేసుకున్న జంతువు కుక్కని చెప్పడం జరుగుతుంది మధ్య శిలాయుగం. నవీన శిలాయుగంలో ఆది మానవుడు చేసిన అద్భుతమైన ఆవిష్కరణ ఏంటంటే వ్యవసాయం చేయడం ప్రారంభించాడు, అలాగే చక్రాన్ని కనుగొన్నాడు, అలాగే కుండలను తయారు చేసే యంత్రాన్ని కనుగొన్నాడు. మరి వీటి గురించి మీకు డెప్త్గా కావాలనుకుంటే మన వీడియోస్లోని పూర్తి వీడియో పెట్టడం జరిగింది, చూడండి సార్. థ్యాంక్ యూ. మరి మన వీడియో కావాలనుకుంటే, మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.